ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. నల్లమల సాగర్ వాటర్ వస్తుంది. నల్లమల సాగర్లోకి వాటర్ రావాలి అని అంటే ఇక్కడ ముందు మళ్ళీ రెగ్యులేటర్స్ దీన్ని అవి కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ ఈ నల్లమల సాగర్లో మళ్ళీ గ్రామాలు ఉన్నాయి, ముంపు గ్రామాలు దగ్గర వాళ్ళకి మళ్ళీ దగ్గర 900 కోట్ల రూపాయలు R&R ఇచ్చి అవి ఖాళీ చేయాలి. మళ్ళీ వీళ్ళకి కాలనీలు మళ్ళీ నిర్మాణం చేయాలి. ఇవన్నీ పూర్తవుతే వెలుగొండ ప్రాజెక్టు పూర్తయినట్టుగా మనందరం కూడా భావించాలి. మీరు మేమైనా అందరం కూడా ఎవరైనా కూడా ఆ రకంగా ఎన్ని పూర్తవుతూనే భావిస్తాం. కానీ దురదృష్టం ఏదైతే లాస్ట్ టైం ఇప్పుడే చెప్పాం, మొన్న ఎన్నికల ముందు మరి మార్చి నెలలో ఆయన 6/3 తేదీన దీన్ని పూర్తి అయిపోయిందని చెప్పి జాతికి అంకితం, అంటే పూర్తవ్వనేటువంటి ప్రాజెక్టు కూడా పూర్తి చేసినట్లుగా జాతికి అంకితం చేశారు. చాలా అన్యాయకరమైన విషయం. అందులో పర్టికులర్ గా ఫస్ట్ ఇప్పుడే మీకు చెప్పాను ఐడియా కోసం, శ్రీశైలం నుంచి రిజర్వాయర్ నుంచి వాటర్ తీసుకోవాలని అంటే ఖచ్చితంగా ముందు ఆ యొక్క టన్నెల్ హెడ్ రెగ్యులేటర్ పనులు అనేది పూర్తి కావాలి. ఈ యొక్క హెడ్ రెగ్యులేటర్ వర్క్స్ ఇవి. ఈ హెడ్ రెగ్యులేటర్ వర్క్స్ చూస్తే 6/3/2024 మీరు చూశారు. అప్పుడున్నటువంటి పరిస్థితి ఇది, హెడ్ రెగ్యులేటర్ పరిస్థితి. ఇది దగ్గర 4300 క్యూబిక్ మీటర్ల పని ఇంకా మిగిలి ఉంది. 4300 క్యూబిక్ మీటర్ల పని ఉంది. ఎప్పుడు ఆయన జాతికి అంకితం చేశానని చెప్పిన రోజుకి ఇంకా 4300 క్యూబిక్ మీటర్ల పని ఉంది. నెక్స్ట్ దీనికి అత్యంత అవసరమైన వింగ్స్ గాని రిటర్న్స్ గాని, ఈ వింగ్స్ గాని రిటర్న్ అయితే ఇది మొత్తం కొలాప్స్ అయిపోయేటువంటి పరిస్థితి ప్రమాదం ఉంటుంది 100% కూడా. ఆ వింగ్స్ గాని రిటర్న్స్ గాని అవ్వకుండా ఈ హెడ్ రెగ్యులేటర్ ని కనుక మనం ఉపయోగిస్తే మొత్తం కొలాప్స్ అయిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఆ పనులు పూర్తి చేయకుండా ఆయన జాతికి అంకితం అని చెప్పి ఆ యొక్క ప్రకాశం జిల్లా ప్రజల్ని ఏ రకంగా మోసం దగా చేశాడో మనందరికీ కూడా ఆ పిక్చర్సే మనందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ 4300 క్యూబిక్ మీటర్ల బ్యాలెన్స్ వర్క్ ని మొన్న సమ్మర్ లో 2200 క్యూబిక్ మీటర్లు చేశాం. ఇది కూడా సీజనల్ గా చేయవలసినటువంటి పని. ఎందుకంటే మనం వచ్చిన తర్వాత శ్రీశైలం మరి యొక్క రిజర్వాయర్ కూడా వాటర్ ఉంటుంది. అది జనరల్ గా మనకి మార్చి నెల వచ్చే సమయానికి ఆ యొక్క రిజర్వాయర్ లో నీటి మట్టం తగ్గుతుంది. ఆ రిజర్వాయర్ లో నీటి మట్టం తగ్గిన తర్వాతే ఈ హెడ్ రెగ్యులేటర్ పనులు మనం చేసుకోగలుగుతాం. ఇప్పుడు మనం ఆ హెడ్ రెగ్యులేటర్ దగ్గరికి వెళ్ళాలంటే ఆ పనులు చేసే పరిస్థితి ఉండదు. అంచేత మొన్న మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న మార్చి టు జూన్ లో 2200 క్యూబిక్ మీటర్ల వర్క్ చేశాం. మళ్ళీ ఈ రోజు మార్చి టు మళ్ళీ మే నెల లోపల మిగిలిన 2100 బ్యాలెన్స్ పనులు ఈ రోజు మేము పూర్తి చేస్తున్నాం. హెడ్ రెగ్యులేటర్ 4300 క్యూబిక్ మీటర్లు. ఇది కదా పూర్తి చేస్తే వెలుగొండ హెడ్ రెగ్యులేటర్ పనులు పూర్తయినట్టు. మరి ఈ వింగ్స్ రిటర్న్స్ పూర్తి కాకుండా మరి వాటర్ మనం వదలాలంటే మొత్తం కొలాప్స్ అయిపోయేటువంటి పరిస్థితి. ఇది ఏ ఇంజనీర్ని అడిగినా, ఏ యొక్క సాగునీటి రంగ నిపుణుని అడిగినా కూడా చెప్పేటువంటి పరిస్థితి. అంటే ఈ రకంగా హెడ్ రెగ్యులేటర్ పనులు అంటే మొదట్లో ఉన్నటువంటి పనులే పూర్తి కాకుండానే ఆయన రాయలసీమ ప్రజలను ఎట్లా మోసం చేస్తున్నాడు, అట్లా ప్రకాశం జిల్లా ప్రజలు కూడా అదే రకమైన మోసం దగ. ఓకే, ఈ హెడ్ రెగ్యులేటర్ పనులు ఇట్లా మనం వచ్చి కూటమి వచ్చి చేస్తా ఉన్నాం. దీని తర్వాత నెక్స్ట్ చూస్తే దీని తర్వాత మీ అందరికీ తెలిసి హెడ్ రెగ్యులేటర్ నుంచి మళ్ళీ వాటర్ టన్నెల్ 1 అండ్ టన్నెల్ 2లోకి వచ్చి తీసుకెళ్తాం. ఇందులో టన్నెల్ 1 చూస్తే ఇందులో ఇంకా 1,20,000 క్యూబిక్ మీటర్ల మట్టి ఉంది. ఎందుకంటే మనము టన్నెల్ 2లో వర్క్ చేస్తా ఉన్నాం ఇప్పుడు ప్రజెంట్ లైనింగ్. అక్కడ లైనింగ్ చేసేటప్పుడు అదేవిధంగా వెహికల్స్, ఎందుకంటే ఇప్పుడే చెప్పాము 18 కిలోమీటర్స్ ఒక వెహికల్ వెళ్ళి మళ్ళీ బ్యాక్ రావాలంటే మళ్ళీ వెనక్కి రావాలి. అందుకోసం టన్నెల్ 1ను కూడా దానికి ప్యారలల్ గా ఉపయోగించుకుంటూ, ఎందుకంటే టన్నెల్ 2లో పనులు చేయాలంటే టన్నెల్ 1ను కూడా ఉపయోగించుకుంటూ టన్నెల్ 1కి టన్నెల్ 2కి మధ్యలో 5 మళ్ళీ ఓపెన్ చేశారు. 5 ప్లేసుల్లో ఓపెన్ చేసి ఆ టన్నెల్ 2లోంచి టన్నెల్ 1లోకి వచ్చి రెండు కలిపి మిక్స్డ్ గా పని చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఒకే వెహికల్ వెళ్ళి రావాలంటే ఇంకా టైం ఎక్కువ పడుతున్న ఉద్దేశం ఒకటి. 2 టన్నెల్ 2లో టన్నెల్ బోరింగ్ మెషిన్ కూడా చిక్కుకుపోయింది, ట్రాన్స్పోర్ట్ లేదు అటు. దానివల్ల టన్నెల్ 1ను ఉపయోగించుకుంటున్నాం. దానివల్ల అక్కడ టన్నెల్ 1లో 1,20,000 క్యూబిక్ మీటర్లు ఒక రోడ్డు టైప్ లో నడవడానికి వెహికల్స్ ప్రొవిజన్ కోసం 1,20,000 క్యూబిక్ మీటర్లు ఉంది. ఈ 1,20,000 క్యూబిక్ మీటర్ని మనం తొలగించకుండా ఈ మనం ఏదైతే దానికి కెపాసిటీ 3,000 క్యూసిక్లు ఉంది, దానిలో మనం ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి లేదు. అంటే ఈ రకంగా టన్నెల్ 1లో ఇంకా ఈ పనులు పూర్తి కాకుండానే ఆయన పూర్తి అయిపోతుంది అనేటువంటి పరిస్థితి. నెక్స్ట్ టన్నెల్ 2 ఉంది.
టన్నెల్ 2కి సంబంధించి మీ అందరికీ తెలిసి ఏదైతే బెంచింగ్ పనులు చూస్తే 4,924 మీటర్లు ఉంది 6/3/2024 నాటికి. అవి రికార్డ్స్, ఇప్పుడు నేను చెప్పే కాదు లేకపోతే మీరు వినేవి కాదు, యాజ్ ఎ రికార్డ్సే మనకు 4,924 మీటర్ల బెంచింగ్ పనులు ఉన్నాయి. ఆయన మోసం దగా చేసే సమయానికి టన్నెల్ 2లో. మరి ఈ రోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈ యొక్క బెంచింగ్ పనులు పూర్తి కాకుండా నీటిని వదలలేం. ఎందుకంటే ఏదైతే కెపాసిటీ మరి ఆ బెంచింగ్ అంతా కూడా క్లియర్ చేయకపోతే వాటర్ ఎదరికెళ్లే పరిస్థితి లేదు. అందుచేతనే ఈవేళ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 18 నెలల కాలంలోనే 4,924 మీటర్లు ఉంటే దాంట్లో 4,563 మీటర్లు అంటే దగ్గర 90% వర్క్ ఈ యొక్క 18 months లోనే ఆ బ్యాలెన్స్ వర్క్ ని కంప్లీట్ చేసాం. మరి ఈ రకంగా ఇంత 18 నెలల్లో నిన్ను ఇంత పెద్ద ఎత్తున చేశామని అంటే ఆ వెలుగొండను పూర్తి చేయాలనేటువంటి ఈ ప్రభుత్వం యొక్క సంకల్పం నిబద్ధతకే ఒక కారణం అని చెప్పేసి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. అదేవిధంగా ఈ బెంచింగ్ పనుల తర్వాత లైనింగ్ పనులు, నిజంగా లైనింగ్ అనేది చాలా క్లిష్టమైనటువంటి పని. ఈ లైనింగ్ పనులు చూస్తే ఆయన ఏదైతే మోసం దగా చేసే సమయానికి టన్నెల్ 2లో 6,940 మీటర్ల లైనింగ్ పనులు ఉంది. 6,940 మీటర్లు అంటే దగ్గర 7 కిలోమీటర్స్ ఆ రకంగా లైనింగ్ పనులు సొరంగంలో చేయవలసినటువంటి పరిస్థితి ఉంది. ఈ లైనింగ్ పనులు పూర్తి చేయకుండా మనం వాటర్ని ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే దగ్గర ఇది కూడా 8,500 క్యూసెక్లు ఈ టన్నెల్ 2. ఈ లైనింగ్ చేయకుండా మనం వాటర్ని కనుక ఫ్లో చేస్తే అది కొలాప్స్ అయిపోయేటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ హిల్ చూస్తే చాలా హైట్ ఎత్తైనటువంటి కొండలు, అంటే దాని మీద ప్రెషర్ ఎక్కువ ఉంటుంది సొరంగం మీద. నెంబర్ 1. నెంబర్ 2, అక్కడ భౌగోళికంగా కూడా కొన్ని చోట్ల ఆ రాక్ కూడా కొంచెం మట్టితో కలిసి ఉండి మెత్తన గుణం ఉంది. దానికి ఎగ్జాంపులే మొన్న మీరు చూశారు, ఏదైతే SLBC మన శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ వాళ్ళ తెలంగాణకు సంబంధించి వాళ్ళు ఆ యొక్క సొరంగం తవ్వుతున్నప్పుడు అక్కడ ఏదైతే కొలాప్స్ అయ్యి దగ్గర పాపం 8 మంది దాకా ప్రాణాలు పోగొట్టుకునేటువంటి పరిస్థితి కూడా లాస్ట్ ఇయరే మనం చూసాం. అంటే ఒక లైనింగ్ లేకపోతే ఎంతటి ప్రమాదం జరుగుతుందో మన కళ్ళెదరే, మన పక్కనే ఈ యొక్క శ్రీశైలం మనం రైట్ సైడ్ ఉన్నాం, మనం లెఫ్ట్ సైడ్ ఉన్నారు. అంటే అటువంటి కండిషన్స్ ఉన్న చోట లైనింగ్ చేయకుండా అసలు వాటర్ ని ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉంటే టోటల్ గా వెలుగొండని మనం మళ్ళీ కొలాప్స్ చేసుకుని మనమే మళ్ళీ జీరోకి వెళ్ళిపోవడమే. అటువంటి లైనింగ్ పనులు 6,940 మీటర్లు ఉంటే మరి అది ఏమీ కూడా పూర్తి చేయకుండా ఆయన జాతికి అంకితం అని అంటే ఎంత మోసం దగా ఆ రోజు చేశాడనేది మనకి చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవ్రీడే టార్గెట్ ఇచ్చాం. ప్రతి రోజు, ప్రతి వారము, ప్రతి నెల, ఏ నెలకైనా లైనింగ్ పనులు ఎన్ని అవుతున్నాయో చూసుకుంటూ ఉన్నాం. మొదట్లో 2 గ్యాండ్రీలు ఉంటే దాన్ని 3 చేసాం, దాన్ని 4 చేసాం. ఇప్పుడు మళ్ళీ మార్చిలో ఇప్పుడు మనకు మళ్ళీ శ్రీశైలం రిజర్వాయర్ దగ్గర వాటర్ తగ్గుతుంది కాబట్టి అటు నుంచి కూడా ఓపెన్ చేసి పని చేసుకునే విధంగా 5